కడప జిల్లా జమ్మలమడుగులో సచివాలయ ఉద్యోగి వసూళ్ల పర్వం సంబంధించిన బ్రేకింగ్ ఇది. పెన్షన్ల పంపిణీలో ఒక్కొక్క లబ్ధిదారుడి నుంచి 300 రూపాయలు వసూలు చేస్తున్నాడు అతను. వెరిఫికేషన్లో పెన్షన్లు తీసేస్తారని ఈ సచివాలయ ఉద్యోగి భయపెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆఫీసు స్టేషనరీ కోసం డబ్బు తీసుకున్నానని సచివాలయ ఉద్యోగి ఒప్పుకుంటున్నట్టుగా. తప్పదు కదా, మా పని మేము చేసుకుంటాం. మీతో పెన్షన్ పోతుంది, గవర్నమెంట్ తీసేసినప్పుడు ఎవరు ఏం చేయలేరు మేడం. మీరు వాళ్ళని భయపడిన అవసరం లేదు. వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగులో సచివాలయ ఉద్యోగి, ఆమెను మీరు స్క్రీన్పై చూస్తున్నారు. ఆమె వసూళ్లకు దిగింది. పెన్షన్ల పంపిణీలో ఒక్కొక్క లబ్ధిదారుడి నుంచి ఆమె 300 రూపాయలు వసూలు చేసింది. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. వెరిఫికేషన్లో పెన్షన్ తీసేస్తారని భయపెడుతోంది ఈ సచివాలయ ఉద్యోగి. ఆఫీసు స్టేషనరీ కోసం డబ్బు తీసుకున్నానని మాట మారుస్తోంది సచివాలయ ఉద్యోగి. తప్పదు కదా, 300 పట్టుకొని ఇస్తానంటే మేము పట్టుకున్నాము. ఎవరమ్మా? భారతి. ఎవరు? ఏం పేరు? ఏం చేస్తారు ఆమె సచివాలయంలో? సచివాలయం చేస్తాను నేను. మీరు తీసుకోకుంటే ఇప్పుడు ఇస్తాను, రేపు నెల వచ్చేటప్పుడు నాకు సంబంధం లేదు. బియ్యం కార్డు పింఛన్ పోయినా నాకు సంబంధం లేదు అంటారు. మధ్య ఇంకొక 2 కార్లు లేవు. ఆ పిల్లలకి పట్టుకున్నారు, 600 పట్టుకున్నారు. అని మాకు ఇంట్లో పోతాను చెప్పి నేను పని చేస్తున్నాను మేడం, అన్ని వాళ్ళు పసుకొని చేస్తున్నాను. నేను చెప్పిన పెట్టుకొని ఇప్పుడు ఎందుకు ఇవ్వడం? మీకు డబ్బులు ఇచ్చిందా ఇవ్వలేదా? ఏమనింది? మీతో ఏమని మాట్లాడింది? మీ వాళ్ళ దగ్గర 600 డబ్బులు తీసుకుందా? ఒక్కొక్కరికి కాదమ్మా తల్లి, ఒక్కొక్కరు 300 తీసుకుంది. ఎందుకు తీసుకున్నారు 300? అవన్నీ కాదమ్మా, మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పలేదు కదా తీసుకోమని, చెప్పిందా? అది కాదు మేడం, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒక్కసారి కాయండి.